హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఇన్స్టాంట్ మెహందీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు అప్పటికప్పుడు పెట్టుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా పండుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏదైనా ఒక లోతుగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి. నేను ఎప్పుడు దీంట్లోనే గోరింటాకుని అయితే ప్రిపేర్ చేస్తానండి, ఇదే గిన్నెలో. సో గిన్నె అనేది ఎక్కువ మాడిపోకుండా ఉండడం కోసం నేను న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది. కొంచెం మాడినా పర్లేదు, మనం క్లీన్ చేసుకోగలం. మళ్ళీ ఎక్కువ మాడితే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 2 టేబుల్ స్పూన్ల షుగర్ని ఏదైనా ఒక ప్రమిది కానీ గిన్నె కానీ నేను వీడియోలో చూపిస్తున్న విధముగా పెట్టుకొని దానికి చుట్టువైపులా కూడా ఈ విధంగా పంచదార ఫస్ట్ షుగర్ని యాడ్ చేసేయాలి, స్ప్రెడ్ చేసేయాలి ఈ విధంగా రౌండ్గా. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే తీసుకున్నానండి. ఆ జీలకర్ర కూడా ఇదే విధంగా ఆ షుగర్ మీద స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు ఆ ప్రమిది మీద ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. ఈ గిన్నెలోనే మనకి లిక్విడ్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాని నిండా వాటర్ పోసుకొని మనం దీని మీద పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన దాని మీద ఈ సైడ్స్ నుంచి ఆవిరి అనేది పోకుండా చూసుకోవాలి. సో అటువంటి గిన్నెనైతే పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టానండి. సో చూస్తున్నారు కదా, ఆవిరి అనేది ఎక్కడ లీక్ అవ్వట్లేదు కదా. ఇక్కడ పైన వాటర్ బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు మనం వీటిని వేడి చేసుకోవాలి. జస్ట్ సిమ్లో కానీ మీడియంలో కానీ జస్ట్ ఒక 5 మినిట్స్. సిమ్లో పెడితే 10 మినిట్స్ ఉంచండి, మీడియం ఫ్లేమ్లో పెడితే 5 మినిట్స్ ఉంచండి. సో వాటర్ చూడండి ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యి బాగా హీట్ అయ్యాయి. ఇప్పుడైతే సరిపోతుందండి మనకి. ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి ఇప్పుడు దించి కింద పెట్టాను. ఇప్పుడు లిక్విడ్ ఎంత రెడీ అయ్యిందో చూద్దామండి. సో చూసారు కదా, లిక్విడ్ అయితే ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఈ గిన్నెనైతే మనం తీసుకొని కింద పెడదాము. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న లిక్విడ్తోనే మనం ఇన్స్టాంట్ మెహందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడతాము. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో మాడిపోయిందంతా ఆ పేపర్లో పడుతుందండి. గిన్నె అడుగున అనేది ఈ పేపర్ వేయకపోతే ఇదంతా గిన్నె అడుగులో పడిపోతుంది అనమాట. బాగా ఎక్కువ మాడిపోయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సో స్టార్టింగ్ నేను పెట్టినప్పుడు గిన్నె అయితే ఇదే విధంగా ఉంది. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందన్నమాట. ఎక్కువైతే ఏం మాడలేదు. దాని పక్కన పెట్టి ఈ లిక్విడ్లోకి మీ దగ్గర కలర్ కుంకుమ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఈ కుంకుమ ఉంది కాబట్టి నేను దీంతో చూపిస్తున్నాను. సో ఈ లిక్విడ్కి సరిపోయినంత కుంకుమను వేసుకుని ఈ విధంగా కొంచెం లూజ్గా కలిపి పెట్టుకోవాలి. అంటే చేతికి పెట్టుకుంటే కారకూడదనమాట. సో అట్లా అనమాట. ఆ లిక్విడ్ని అలా కలిపి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నాకు పెద్ద డిజైన్స్ అయితే ఏమి రావండి, నార్మల్గానే చుక్కలు పెట్టుకుని నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ది అయితే కొంచెం పెద్దది కాబట్టి ఫాస్ట్గా పెట్టేయచ్చు, చేత్తో ఫాస్ట్గా పెట్టేయచ్చు అని చేత్తో అయితే పెట్టాను. రిమైనింగ్ అన్నీ ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను. బట్ చాలా అంటే చాలా బాగా పండుతుందండి. నేను చెప్పినట్టు మీ దగ్గర ఇంకా రెడ్ కలర్ కుంకుమ ఉంటే తీసుకోండి. ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చేతులు అనేవి. ఇది కొంచెం డార్క్ కాబట్టి డార్క్గా కనిపిస్తాయి అన్నమాట పండిన తర్వాత కూడా చేతులు అనేవి. ఇప్పుడు చూడండి, సో వేళ్ళకి ఈ విధంగా చేతులతో అప్లై చేసేస్తున్నాను. సో ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది కాబట్టి సింపుల్ డిజైనేనండి. మీకు కావలిస్తే మంచి మంచి డిజైన్లు అయితే పెట్టుకోవచ్చు. మీరు కోన్ ఎలా అయితే పెట్టుకుంటారో మంచి మంచి డిజైన్స్ అట్లా పెన్నుతో డ్రా చేసుకుని చేతి మీద ముందే చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇయర్ బడ్ తీసుకున్నాం కదా, దాంతో నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేనైతే సింపుల్గా ఈరోజు మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. చాలామందికి ఇది హెల్ప్ అవుతుందండి. సో రేపు ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఈరోజు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. లేదా ఒక గంటలో ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే చాలామంది పిల్లలు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూసారా, చేయి మొత్తం పెట్టిన తర్వాత నా వేలు చూడండి ఎలా పండిపోయిందో. పెట్టేసరికి చాలా ఎర్రగా పండింది కదా. సో ఇప్పుడైతే ఒక 10 మినిట్స్కి నాకు ఇది ఆరిపోయిందండి. నేను వాటర్లో కడిగి మీకు చూపిస్తాను ఇది ఎలా పండింది ఏంటి అనేది. సో మనం కడిగిన తర్వాత కంటే ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇంకా డార్క్ అనేది అవుతుందండి. ఇప్పుడు ఈ విధంగా కడిగాను కదా, కడిగిన తర్వాత ఒకసారి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ ఆగి చూపిస్తున్నానండి. ఇంకా కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అయ్యిందో, మీకే అర్థమవుతుంది కదా. సో ఇది పూర్తిగా అంటే ఒక 1 or 2 అవర్స్ అయితే ఇంకా డార్క్ అవుతుందండి. సో నేను నార్మల్గా ఆయిల్ పెట్టిన వెంటనే మీకు చూపించాను. ఇంకా 1 అవర్ అయితే ఇంకా కొంచెం డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగా పండుతుందండి. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఆకులేని గోరింటాకు కాబట్టి సో సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.